డే 19 వీడియోలో సబ్ బోర్డ్ నుంచి ఛార్జింగ్ పిన్ ని ఎలా సేఫ్ గా రిమూవ్ చేయాలో తెలుసుకుందాం. ఈ రోజు వీడియోలో రిమూవ్ చేసిన ఛార్జింగ్ పిన్ ని ఎలా సేఫ్ గా ఇన్స్టాల్ చేయాలో తెలుసుకుందాం. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు 100 డేస్ మొబైల్ రిపేరింగ్ ఛాలెంజ్ డే 20. ఇలా ఛార్జింగ్ పిన్ ని మనం రిమూవ్ చేస్తున్నప్పుడు చాలా మంది ఫేస్ చేసే ఇష్యూ ఏంటంటే ఛార్జింగ్ పిన్ పక్కన ఉన్న మైక్ అనేది పోవడం. సో ఇలా మైక్ పోకుండా మనం తీసుకునే జాగ్రత్త ఏంటంటే ఆ మైక్ చుట్టూ హీట్ సింక్ టేప్ అనేది అప్లై చేయడం. సో ఈ హీట్ సింక్ టేప్ ని మనం అప్లై చేయడం వల్ల మనం ఎక్కడైతే హీట్ ని పెడుతున్నామో ఆ ప్లేస్ లో మాత్రమే బోర్డు అనేది హీట్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది. మిగిలిన ప్లేస్ లో ఈ హీట్ సింక్ టేప్ ఉండడం వల్ల ఆ ప్లేస్ లో హీట్ ని రెసిస్ట్ చేస్తుంది. సో పక్కన ఉన్న కాంపోనెంట్స్ కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఛార్జింగ్ పిన్ ని బోర్డు నుంచి సేఫ్ గా ఎలా సెపరేట్ చేయాలో డే 19 వీడియోలో చెప్పాను. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ముందెళ్ళి ఆ వీడియో చూసి ఈ వీడియోని కంటిన్యూ చేయండి. ఛార్జింగ్ పిన్ ని బోర్డు నుంచి సేఫ్ గా సెపరేట్ చేసిన తర్వాత బోర్డుకున్న షోల్డర్ ని డౌన్ గ్రేడ్ చేసుకోవాలి. 180°C PPD ని షోల్డరింగ్ సహాయంతో ఛార్జింగ్ పిన్ లెగ్స్ దగ్గర అండ్ ఛార్జింగ్ పిన్స్ దగ్గర ఈ 180°C PPD ని అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత ఛార్జింగ్ పిన్ పెట్టే ప్లేస్ లో కొంచెం ఫ్లెక్స్ అప్లై చేసి ఛార్జింగ్ పిన్ ని ఆ 4 లెగ్స్ లో కూర్చునేటట్టు ప్లేస్ చేయాలి. ఆ తర్వాత బ్లోయర్ తీసుకొని బ్లోయర్ లో 340°C హీట్ పెట్టుకోండి. 40 నుంచి 60 వరకు ఎయిర్ పెట్టుకోండి. ఛార్జింగ్ పిన్ చుట్టూ సర్కిల్ మోషన్ లో హీట్ ని అప్లై చేయండి. ఎప్పుడైతే బోర్డుకున్న పిన్స్ అండ్ ఛార్జింగ్ పిన్ కున్న పిన్స్ అనేవి షైన్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి, ఛార్జింగ్ పిన్ కున్న పిన్స్ అండ్ బోర్డుకున్న పిన్స్ రెండు షైన్ అవ్వాలి. అప్పుడు మాత్రమే ఛార్జింగ్ పిన్ అనేది పర్ఫెక్ట్ గా ప్లేస్ అవుతుంది. ఛార్జింగ్ పిన్ ప్లేస్ అయిన తర్వాత 180° PPD ని తీసుకొని ఛార్జింగ్ పిన్ లెగ్స్ దగ్గర అప్లై చేసి షోల్డరింగ్ మిషన్ లో 400°C హీట్ పెట్టుకొని జస్ట్ లెగ్స్ ని టచ్ చేసి షోల్డరింగ్ చేయండి. సో ఇలా ఛార్జింగ్ పిన్ ని సేఫ్ గా రీప్లేస్ చేసుకోవాలి. బిగినర్స్ ఫస్ట్ డెడ్ బోర్డ్ మీద ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ లో పర్ఫెక్ట్ అయిన తర్వాతే వర్కింగ్ బోర్డ్ లో ఈ వర్క్ చేయండి. సో ఛార్జింగ్ పిన్ ని ఎలా సేఫ్ గా రీప్లేస్ చేయాలో మీ అందరికి బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి లేదా మన పేజ్ లో DM చేయండి. అండ్ ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్ లో కూడా అప్లోడ్ చేస్తాను. ఇంకా ఎవరైనా వెళ్ళి సబ్స్క్రైబ్ చేయకపోతే బయోలో మన యూట్యూబ్ ఛానల్ లింక్ ఉంటుంది, వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్.